యాజ్ ఇట్ ఈజ్ నేను ఎప్పుడూ నా వీడియోస్లో మెన్షన్ చేస్తూ ఉంటాను. ఏ మాత్రం టైం దొరికినా పిల్లలతో, అంటే మెయిన్ ఎక్కువ మనకి పిల్లల దగ్గర టైం దొరికేది వాళ్ళకి బాత్ చేయించినప్పుడు, లేకపోతే వాళ్ళకి ఫీడ్ చేసినప్పుడు, ఇంకా వాళ్ళని డ్రెస్అప్ చేసేటప్పుడు, అప్పుడే కదా ఎక్కువ దొరుకుద్ది మనకి టైము. ఆ టైంలోనే మనం ఏం చెప్పాలనుకున్న చాలా గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్, వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి, ఇలా చేయాలి అలా చేయాలి. నేను ఎప్పుడు నా వీడియోస్లో మెన్షన్ చేస్తున్నట్టే రోడ్ క్రాసింగ్ ఒకటి, యానిమల్స్తో బిహేవ్ చేసే పద్ధతి ఒకటి, అట్లనే కొంచెం ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఒకటి, లైక్ స్పిరిచువాలిటీ కూడా, అంటే దేవుడు గురించి కూడా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్పడం అయితే చాలా మంచిది. అలాగే అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ కూడా అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ వాళ్ళ లైఫ్లో. ఎందుకంటే మొక్క వంగంది మానే వంగుద్దా అంటారు కదా. సో మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి రిలేటెడ్గా కొంచెం మంచిగా చెప్తూ ఉంటే పెద్ద అయ్యాక వాళ్ళకి కూడా కొంచెం హ్యాబిచ్యుయేటెడ్ అవుతుంది అనమాట. సో మనం చెప్పడం స్టార్ట్ చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకోవాలంటే అవ్వదు. సో మనం చెప్పడం అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అలాగే నేను ఎప్పుడూ చెప్తాను కదా, హౌస్ వైఫ్స్కి ఓన్లీ ఇంట్లో పనులు, కుకింగ్, క్లీనింగ్ అవే ఉండవు, ఎక్స్ట్రా పనులు ఒకటి యాడ్ అవుతాయని చెప్తున్నాను కదా. వన్ ఆఫ్ ది అందులో ఒక పని అనమాట గార్డెనింగ్ కూడా ఒక మంచి రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తుంది, స్ట్రెస్ రిలీఫ్ అని చెప్పొచ్చు. లేకపోతే ఇప్పుడున్న సొసైటీ కండిషన్స్ బట్టి మన ఇంట్లో మనం కొన్ని మన హ్యాండీగా పండించుకునే వెజిటేబుల్స్, లేకపోతే లీఫీ వెజిటేబుల్స్ మనం పండించుకుంటే చాలా మంచిదని నా ఫీలింగ్. సో నేను యూజువల్గా అలా చేస్తూ ఉంటాను. అంటే నాకు చాలా చిన్న బాల్కనీ ఏరియా ఉంటుంది, అందులోనే కొంచెం ఒక 2 to 3 లీఫీ వెజిటేబుల్స్ పండిద్దామని చెప్పి చిన్న బాస్కెట్స్ తీసుకున్నాను. మహా అయితే ఒక ఫస్ట్ వేసింది మెంతులు, అవి కొంచెం ఫాస్ట్లీ గ్రో అవుతాయి. సో 10 to 15 డేస్లో క్రాప్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను కొత్తిమీర వేసాను అనమాట. అవి ధనియాల్ని కొంచెం రోల్ చేసి, అంటే విడగొడితే ధనియాల్ని 2 halves చేస్తే బాగా వస్తుంది అంటారు. నెక్స్ట్ వచ్చేసి పాలకూర విత్తనాలు వేసాను. మూడు బాస్కెట్స్లో వేసాను. ఇది చాలా చిన్న బాల్కనీ ఏరియా. సో నాకు ఆ 3 పెట్టేంత మాత్రమే ఉంటుంది, ఇంకా అంతకంటే పెద్ద ప్లేస్ ఉండదన్నమాట. చిన్న ఇంట్లో స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్ అలాంటివి ఉంటాయి, కానీ ఇంకా అంతకు మించి పెద్దగా పెట్టే స్పేస్ ఏరియా అయితే ఉండదు. సో నేను మా బాబుని పంపించేసిన తర్వాత ఈ రొటీన్ అంతా ఫాలో అవుతాను. మోస్ట్లీ మీ అందరి లైఫ్స్లో ఒక బిగ్గెస్ట్ కన్సర్న్ ఉంటుంది, నాకైతే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నైట్ మేర్ అని చెప్పొచ్చు, అలారం ఏ టైంకి పెట్టుకున్నా ఆ టైంకి అయితే లేవను నేను ఖచ్చితంగా. ఒక 5 minutes, 10 minutes, లేకపోతే హాఫ్ అన్ అవర్, 1 hour లేట్గా లెగుస్తాను, కానీ ముందు లేవడం కానీ అలారం రింగ్ అయినప్పుడు మోగడం కానీ జరగదు. మీ అందరి లైఫ్స్లో కూడా ఇలాగే జరుగుతుందా, లేకపోతే నా లైఫ్లో ఇలా జరుగుతుందా? చాలామందిని కనుక్కుంటే నేను ఖచ్చితంగా అలాగే అలారం టైంకి లేవడం అనేది జరగదని చెప్తారు. కొంచెం ముందు, అంటే నేను 5కి అలారం పెడితే 4కి కానీ 3:30కి కానీ మెలకు వచ్చింది అంటే, అలారం పెట్టిన రోజు ముందే మెలకు వచ్చేస్తుంది, అదేంటో అర్థం అవ్వదు. అప్పుడు 3:30, 4 కల్లా మెలకు వస్తే అమ్మయ్య ఇంకా 1 hour ఉంది, చక్కగా పడుకోవచ్చు అనుకుంటాను. కానీ ఆ 1 hour అసలు 1 secondలో అయిపోయినట్టు అయిపోతుంది. వెంటనే ఆ స్లీప్ ఉంటుంది చూసారా, ఆ 1 hour అంటే మనకు అలారం మోగక ముందు వచ్చే స్లీప్, అదైతే అసలు భలే ఉంటుంది. వెంటనే పట్టేస్తుంది, వెంటనే అలారం మోగేస్తుంది అనమాట. సో అది నాకు బిగ్గెస్ట్ కన్సర్న్. ఇదే కాదు, అలారం పెట్టాము అంటే కొంచెం ఎప్పుడు అలారం టైంకి లేవాలి అంటే ఒక 100 times 98 times నేను ఫెయిల్ అవుతాను. ఖచ్చితంగా 5 times 5% అటు ఇటు అవుద్ది. ఎందుకంటే మోస్ట్లీ ట్రావెల్ ఉంది, లేకపోతే ఖచ్చితంగా ఒక ఈవెంట్ ఉంది, వెళ్ళాలి అన్నప్పుడు మాత్రమే ఇంకా దాన్ని దాటైతే వస్తాను. ఈ ఒక్క పాయింట్ దగ్గర మనం కొంచెం శ్రద్ధ తీసుకుని ఆ ఒక్క పాయింట్ దాటేమో అనుకుంటే, ఖచ్చితంగా మనం ఒక లైఫ్ స్టైల్ ఒక టైంకి అలవాటు చేసేసుకున్నాము అంటే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతాము. ఆ ఒక్క పాయింట్ దగ్గర మనం దాటైతే రావాలి. సో మార్నింగ్ లైఫ్ స్టైల్ అన్నిటికీ చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. నాకు ఇంతకుముందు
ఎలా ఉండేదంటే బేబీ రాకముందు చాలా కామ్ నీట్ అలా వెళ్ళిపోయేది లైఫ్. ఎందుకు అంటే అంత స్ట్రెస్ ఉండేది కాదు. అంటే బేబీ స్ట్రెస్ అంటున్నారా మీరు అని అంటారేమో. బేబీ స్ట్రెస్ అని చెప్పను, కానీ కొంచెం ఆ జర్నీ ఉంటుంది కదా, నైట్ నిద్ర లేకపోవడం, కొంచెం వాళ్ళ ట్యాంట్రమ్స్, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ పేచీలు అవన్నీ ఉంటాయి కదా. ఆ జర్నీ కొంచెం ఇబ్బందికరమైంది. ఎందుకంటే నైట్స్ అయితే లేట్ నైట్స్ పడుకుంటాము, ఎర్లీ మార్నింగ్ వేకప్స్ అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక ఫేస్ అనమాట. ఫస్ట్ 1 ఇయర్ ఒక ఫేస్ అంటారు, ఇంకెంతలే ఒక 2-3 ఇయర్స్లో సెట్ అయిపోతారు పిల్లలు అంటారు, అదొక ఫేస్ అంటారు. కాదు, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్కూల్ ఫేస్ ఉంటుంది. ఆ స్కూల్ జాయిన్ చేస్తున్నాము, ఓకే వెళ్ళిపోతున్నాడు అమ్మయ్య అనుకుంటాము, కానీ హాఫ్ డేసే ఉంటాయి స్కూల్స్. అంటే స్టార్టింగ్ ప్రైమరీ జోన్ అంతా హాఫ్ డేసే ఉంటాయి. సో 3 hours 3 secondsలో అయిపోతుంది. నేను ఎవ్వరు చెప్తే నమ్మరేమో కానీ, అంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే, ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. 3 hours అనేది జస్ట్ అసలు 3 secondsలో అయిపోతున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఫుడ్, లేకపోతే స్నాక్స్, న్యాప్ టైము అవన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకుంటూ ఒక లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. కొంచెం మీకు మీరు కూడా టైం ఇచ్చుకోవాలి. లైక్ వాకింగ్ అనో, ఎక్సర్సైజ్ అనో, ఏదో ఒకటి యోగా, మెడిటేషన్ ఏదో ఒకటి చేసుకుంటే మనకు కూడా కొంచెం రిలాక్సేషన్ జోన్లోకి వెళ్తాము. లేదు అంటే చాలామందికి నేను విన్నది ఈ మధ్యన పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటున్నారు. అవన్నీ మనం ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా మన హెల్త్కి మనం కేర్ తీసుకోవాలి. అవన్నీ ఓవర్కమ్ ఎలా చేయాలి, ఎలా ఉంటుంది అసలు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే, అసలు అదొక అంటే ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ పాస్ట్, లేకపోతే మెయిన్లీ అంటే బాధపడేవి మాత్రమే గుర్తొస్తాయి. ఆ టైం ఒక సిచ్యువేషన్ జరుగుద్ది, అది ఎప్పుడో పాస్ట్ 1 year బ్యాక్ 2 years బ్యాక్ జరిగిందనుకోండి, అప్పుడంతా బాగానే ఉంటాం, జరిగినప్పుడు బాగానే ఉంటాం, అది అయిపోయిన తర్వాత బాగానే ఉంటాం. కానీ డెలివరీ అయిన తర్వాత ఆ పాస్ట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ 2 ఇన్సిడెంట్స్ పట్టుకుని దానికి మనం బాధపడుతూ ఉండి మళ్ళీ బేబీస్ని ఎట్లా పెంచాలి అనే బాధ ఒకటి పక్క నుంచి, అసలు లైఫ్ ఎలా లీడ్ చేస్తాం, ఇల్లు ఎలా లీడ్ చేస్తాం అనేది, హౌస్ వైఫ్స్కి అయితే అలా, జాబ్ ఉన్న వాళ్ళకైతే అసలు జాబ్ ఎలా చేయగలను ఈ బేబీస్తో ఇలా ఉంటూ అనే స్ట్రెస్. ఈ స్ట్రెస్లన్నిటి నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా మదర్స్కి, ఎస్పెషల్లీ న్యూ బార్న్ మదర్స్కి మాత్రం ఖచ్చితంగా ఒక ఎక్సర్సైజ్ అయితే ఉండాలి. మోస్ట్లీ హౌస్ హోల్డ్ థింగ్స్ చేస్తూనే బోల్డ్ అంత ఎక్సర్సైజ్ అవ్వుద్ది అనుకుంటారు కదా, అది ఒక లైనప్ ఎక్సర్సైజ్ అవ్వదు. మీకు అది బాడీ డ్రైన్ చేసి ఎక్సర్సైజ్ అవ్వదు, మీలో ఫ్యాట్ బర్న్ చేసి ఎక్సర్సైజ్ అవ్వదు, అలాగే మైండ్ రిలాక్సేషన్ చేసి ఎక్సర్సైజు అవ్వదు. సో మీకు ఒక ప్యాటర్న్లో ఉండే ఎక్సర్సైజ్ మాత్రం ఫాలో అవ్వాలి. అంటే యోగా, సూర్య నమస్కారం, వాకింగ్, బయట కుదరకపోతే అట్లీస్ట్ ఇంట్లో అన్న ఒక 1/2 hour 1 hour అంటే డైలీ ఒక 1/2 hour to 1 hour చేసుకుంటే బాగుంటుంది అనమాట మనకు కూడా. వాళ్ళు ఫీడింగ్ తీసుకున్నంతసేపు, పిల్లలు బేబీస్ ఫీడింగ్ తీసుకున్నంతసేపు మనం బాగానే ఉంటాం. తర్వాత అయితే ఖచ్చితంగా ఫ్యాట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో మనం కొంచెం పచ్చని చేస్తాం, అలా ఉంటాయి కదా, ఆ పచ్చి అనేది ఒక 5 months 6 months తర్వాత ఆపేస్తాం. తర్వాత కూడా మరీ అన్నీ తినేస్తామని కాదు, కానీ అందరూ చేయరు, చేసే వాళ్ళకి చెప్తున్నాను. సో ఫీడింగ్ ఇచ్చినంతసేపు బాగుంటుంది, తర్వాత అనేది ఫ్యాట్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో అది బర్న్ చేయాలన్నా కూడా మనకు ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి. సో నెంబర్ ఆఫ్ చేంజెస్ వస్తాయి బాడీలో. ఆ చేంజెస్ అన్నీ మనం పాత రొటీన్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒక ప్యాటర్న్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఇవే కాదు, చాలా ఎక్స్ట్రా వర్క్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఏదన్నా కూడా స్ట్రెస్ తీసుకోకుండా ఒక లైనప్లో చేసుకుంటూ పని అయితే చేసేసుకొని కంప్లీట్ చేసేసుకోవాలి. నేను ఇంకా పిల్లలతో డే ఎలా ఉంటుంది అంటే టాడ్లర్తో ఒక హాలిడే ఎలా ఉంటుందో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.